హల్లెలూయా. పరలోకానికి వెళ్ళాలి అంటే మొదటగా సాతానుకు సంబంధించింది మన జీవితంలో ఏది ఉండకూడదు. సాతాను వాడొక అబద్ధికుడు, వాడొక మోసగాడు. వాని లక్షణాలు మనలో ఉన్నాయంటే మనం కూడా ఏ విధంగా ప్రవర్తిస్తాము? ఒక అబద్ధికులుగా ప్రవర్తిస్తాము, ఒక మోసగాళ్ళుగా ప్రవర్తిస్తాము. లేదంటే ఇంకా సాతానుకు సంబంధించిన కార్యాలన్నీ మన జీవితంలో ఏం చేస్తాయి? అవన్నీ కనబడతాయి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పరలోకానికి వెళ్ళాలంటే సాతానుకు సంబంధించింది ఏది కూడా మన జీవితంలో లేకుంటేనే మనం పరలోకానికి వెళ్తాం తప్ప, సాతానుకు సంబంధించింది మన జీవితంలో ఉండి మనం పరలోకానికి వెళ్ళాలంటే అది సాధ్యము కాదు. అనేకమైన చెకప్స్ గుండా మనం వెళ్ళాల్సి ఉంటుంది. పరలోకానికి వెళ్ళాలంటే అంత ఈజీ కాదు. కేవలం గాల్లో ఎగిరే ఆ యొక్క విమానంలో ఎక్కడానికి అన్ని చెకప్స్ గుండా వెళ్ళాల్సినప్పుడు పరలోకానికి వెళ్ళాలంటే మనం ఎన్ని చెకప్స్ గుండా వెళ్ళాలి? హల్లెలూయా. కాబట్టి సాతానుకు సంబంధించిన ఏది కూడా మన జీవితంలో ఉన్న మనము పరలోక